నమస్కారం. శ్రీ మనకు కట్టించి వారసత్వ సంపదగా మనకు ఇచ్చినటువంటి మహారాజు మన రాజు శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా కొంతమంది అంటారు ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు ఏలూరు దేవాలయం చేస్తాం. దయచేసి అందరూ కూడా సహకరించుకుంటున్నాం. రమేష్ ఆర్డీఎఫ్ గారు మాట్లాడుతూ కోరుతున్నాం. వద్దులే అడుగుదాం చెప్పేది వద్దులే. ఇక్కడ వచ్చేటటువంటి కాలేజీ ప్రముఖులకి అందరికీ హృదయపూర్వక అభినందనలు. సభను సక్సెస్ చేయడంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అలాగే శ్రీకృష్ణదేవరాయలు అనే పేరు అందరికీ తెలుసు, కానీ ఆ చరిత్ర కూడా మనం కొద్దిగా చదవాలి, అప్పుడప్పుడు తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు తండ్రి ఎవరు తల్లి ఎవరు కూడా చాలా మంది తెలియదు. ఇది ఒక్కరిగానే కాదు, చాలా మందికి మనం అవగాహన కూడా తెచ్చుకోవాలి. కొంతమంది అంటుంటారు శ్రీకృష్ణదేవరాయలు మావోడు మీ కొడుకు కూడా ఎట్లయితాడు. దానికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్రను కూడా మనం తెలుసు. వారి తండ్రి వచ్చి నరసా నాయకులు నాగలాంబ దంపతులకి 3వ సంతానంగా శ్రీకృష్ణదేవరాయలు జన్మించారు. అప్పుడు అనేటివాళ్ళంట శ్రీకృష్ణదేవరాయల జన్మ నక్షత్రంలోనే పెద్ద రాజు అవుతాడు, గొప్ప రాజు చక్రవర్తి అవుతాడు అని చెప్పి చిన్నప్పుడే అనేటవాళ్ళంట. అన్నట్టుగానే తను 20 ఏట గొప్ప రాజుగా ఓట మెరగని చరిత్రలో రారాజుగా నిలిచిపోయాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలించినటువంటి అతి కొద్ది కాలంలో 20 సంవత్సరాలు పాలించారు. ఆ 20 సంవత్సరాల పాలనలోనే 200 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేటట్లుగా పాలించాడు మన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక అవినీతి మచ్చ బాధ్యత మర్చిపోతున్నారు. ఎన్నో పార్టీలకు మనం ఏదో స్థాయిలో వాళ్ళు అన్ని పార్టీలకు మనకి సపోర్ట్ చేసినాం, ఖర్చు పెట్టుకోవడం అంతా చేస్తున్నాం. మంది మన కార్యక్రమాన్ని కూడా ఎన్ని పెట్టుబడతాం. చాలా కూడా చూసాడా ఎన్ని చెప్పినా కానీ మన కార్యక్రమాన్ని కూడా మన చేతిలో కూడా పోతున్నాం. ఎన్ని పార్టీలలో ఉన్నా, ఎన్ని రాజకీయాలు ఉన్నా, మంది అనేటప్పుడు ప్రతి ఒక్కడు ఎప్పుడు పాల్గొని మనం సక్సెస్ చేసుకుంటామో అవతల వ్యక్తికి కానీ అందరూ గుర్తు గుర్తుంది. మన కార్యక్రమం మనం సరిగ్గా చేరుకోలేనప్పుడు మనం బలహీనవుతాం. వాళ్ళేదో జాగ్రత్త ప్రజల్లో తీసుకుంటానికి వాళ్ళకి ఏమి కాదు. కొన్ని కులాలుగా చూసాను, ఈ జిల్లాలో చూసాను ప్రత్యేకంగా. ఇప్పుడు ఎంపీఎల్సీలు కానీ ఎంపీలు కానీ ఎంపీలు కానీ ఇప్పుడు అయ్యి దాదాపుగా కొన్ని కులాలు ఏం దిక్కులేని కులాలు ఎంపీ ఎంపీలు అయినారు.